అందరికీ నమస్తే. వికారాబాద్ మున్సిపాలిటీ 34వ వార్డు ప్రచారంలో పైచేయి సాధిస్తున్న మేడం లక్ష్మీ సాయినాథ్ మనతో పాటు ఉన్నారు. వారి ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది, ప్రజల నుండి ఆదరణ ఎట్లా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మీరు ప్రచారంలో వెళ్తున్నప్పుడు మీ యొక్క 34వ వార్డులో ప్రజలు ఆదరణ ఏ విధంగా ఉంది? ముందుగా 34వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. స్పందన అయితే బాగుంది. ఇంటికి ఏడిపోయినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. లోపలికి పిలిచి కూర్చోబెట్టుకోవడం కానీ స్పందన చాలా బాగుంది. మీ తిరుగుతున్న సమయంలో కాలనీలోని సమస్యలు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? కాలనీలోని సమస్యలు అంటే సీసీ కెమెరా ఒకటి వచ్చింది. సీసీ కెమెరాలు లేవన్నారు. అది నేను చెప్పిన ఎంపీ గారితో మాట్లాడి అది సాల్వ్ చేస్తా అని చెప్పిన. పర్టికులర్ సీసీ కెమెరాలు అనేవి ఎందుకు పెట్టాలనుకుంటున్నాం, దాని వెనుక ఉద్దేశం అంటే ఈ రోజుల్లో దొంగతనాలు అలాంటివి ఎక్కువ అవుతున్నాయి కదా, దాని గురించి ప్రజలు కోరుకుంటున్నారు. కాలనీ సురక్షంగా ఉండాలనే ఉద్దేశంలో బాగా గెలిచి ప్రజలు మిమ్మల్ని ఆదరించి గెలిపిస్తే మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? ప్రజలు ఎట్లాంటి కార్యక్రమాలు అంటే వాళ్ళు కోరుకున్నది నేను చేస్తా. రోడ్లు కానీ ఎక్కడికి వెళ్ళినా రోడ్లు అసలు బాగాలేవు. రోడ్లు వేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ నేను చూసిన దానికి మాత్రం వెంకటేశ్వర గుడి వరకే రోడ్డు మంచిగా ఉంది. ఎక్కడ లోపలికి మీరు కూడా వెళ్ళి చూడండి, అసలు రోడ్లు బాగాలేవు. స్పెషల్గా రోడ్లు డ్రైనేజ్ సమస్యలు. అయితే మీరు గెలుపు ధీమా ఉందా, ఎట్లా ఉంది? మీరు గెలుపు పైన మీకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది, గెలుస్తానని నమ్మకం ఉంది. ప్రజలకు ఈ సందర్భంగా ఏం విజ్ఞప్తి చేస్తారు బీజేపీ తరఫున? మోడీ స్ఫూర్తితో, ఎంపీ గారి సహకారంతో వార్డులో ఉన్న సమస్యలన్నీ సీరియల్ నెంబర్ సీరియల్ నంబరు 3 ఉన్నారు. అసలు ఎట్లా ఉంది ఆదరణ, ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నది. మాకు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఆ ప్రజల ఆదరణ చూసి, ప్రజల స్పందన చూసి మేము చెప్పగలుగుతున్నాము. దాంతోపాటు ఈ కాలనీలో గతంలో 26 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ వెంబడి ఉండి పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా పార్టీ కోసమే పనిచేసుకుంటా ఈ కాలనీ అభివృద్ధికి, కాలనీ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము అనేక రకాలుగా కృషి చేస్తున్నాము. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ప్రజల్లోకి చాలా తీసుకుపోతున్నాము. అందరూ ప్రతి ఇంట్లో ఏదో పథకము లబ్ధి పొందిన వాళ్ళే. ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, ముద్రా లోన్స్ కానీ, ఇలా అనేక రకాలుగా శౌచాలయాలు కానీ, ఈ రోడ్డు అన్నీ లైట్ కానీ, రోడ్డు కానీ, పార్కులు కానీ అన్ని అభివృద్ధి పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. వాళ్ళందరూ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి 80 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ అనేది ఏదైతే ఉందో అవి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కరోనా టైంలో వ్యాక్సిన్ ఇవ్వడము, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రధానమంత్రి చేసిన మంచి పనులకు, దేశంలో ఉన్న భద్రత విషయంలో కానీ, ఆపరేషన్ సింధూర్ విషయం కానీ ప్రతి ఒక్కటి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా అనేక రకాల ఏదైనా ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా కూడా వెంటనే వాళ్ళకి ఫోన్లలో రావడం, అందుబాటులో ఉండడం వల్ల మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరికి ఎవరు ఏంటనేది తెలుస్తుంది. కానీ ఎలక్షన్లో ఒక్కటే కాదు, నిరంతరం భారతీయ జనతా పార్టీ ప్రజల క్షేమము, ఈ దేశ రక్షణ కోసం కానీ, అనేక రకాలుగా దేశ భద్రత విషయంలో కానీ, ప్రజల అభివృద్ధి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్గా ఇదైతే నినాదం ఉందో అది ప్రజలకు మంచి స్పందన ఉంది. వాళ్ళు చెప్పుకోవడం వల్లనే మాకు అపారమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతోని మా మేడం లక్ష్మి గారు మేడం అయిపోతున్నది. అయితే మీరు ఈ వార్డులో మీకు పోటీగా ఎవరిని భావిస్తారు, ఏ పార్టీని భావిస్తున్నారు పోటీ? పార్టీ ఇక్కడున్న వార్డులో పరిస్థితి అయితే మా బీఆర్ఎస్కు మాకే ఉంది పోటీ. కాంగ్రెస్ 0. కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది,
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాకముందు ఆడపిల్లలకి గృహలక్ష్మి అని 2,000 తులం బంగారం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇలా అనేక వాగ్దానాలు చేశారు. నిరుద్యోగ వృత్తి అన్నారు, అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళు మోసం చేయడానికి ఇంకేమైనా ప్రలోభ పెట్టే ఓట్లు సాధించాలనే దృష్టి తప్పితే ప్రజల క్షేమం కానీ ప్రజల భద్రత కానీ అనేక రకాల మనకు వికారాబాద్లో కూడా హనుమాన్ మందిరం మీద దాడులు కానీ సనాతన ధర్మంని అవహేళనపరచుడు కానీ ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం వాళ్ళు అంతకే పరిమితం అవుతారు. హిందూ కూడా ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకి ఓటేయాలని ప్రజలందరికీ మనం చేస్తున్నాం. సో ఇది వాళ్ళ ప్రజా వాయిస్. 34వ వార్డులో ఢిల్లీలోనూ గల్లీలోనూ బీజేపీ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని గెలుపు ధీమా వ్యక్తం చేశారు.